లెటర్ ఆఫ్ రోగటరీ కోర్టు ద్వారా ప్రక్రియ ప్రారంభించేందుకు రెడీ. కేంద్ర హోంశాఖ అనుమతితో అమెరికాకు డాక్యుమెంట్స్ పర్మిషన్స్ వస్తే అక్కడి కోర్టుకు ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్స్ పోలీసుల చేతికి. ఎస్ఐబి మాజీ చీఫ్ లేటెస్ట్ ఫొటోస్ వీడియోస్ అట. ఇక ప్రభాకర్ రావును రప్పించేందుకు పోలీసులు ఒక బిగ్ స్కెచ్ చేయడం జరిగింది. ఈ దొంగ పోయి అక్కడ అమెరికాలో దాచుకుని ఫోన్ ట్యాపింగ్లు అవన్నీ చేసి ఇక్కడ చాలామంది సినీ హీరోయిన్లై ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళే అందరు ఫోన్ ట్యాపింగ్ చేసి అక్కడ ఎవరెవరు వినాలే, ఇక్కడ కూర్చొని అక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ వినాలే, కేటీఆర్ వినాలే, ఎవరెవరు మాట్లాడుకుంటా ఉన్నారని. తర్వాత వాళ్ళతో భయభ్రాంతులకు గురి చేయాలి. ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా పైసల కోసమా ఇంకేదనేది ఇక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు రాజకీయంగా అనేది. సో దాంట్లో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావుకి ఎట్టి పరిస్థితుల్లో రప్పియాలని చెప్పేసి పోలీసులు ఒక బిగ్ స్కెచ్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలకు ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నారు. ఆయన్ను ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలనే లక్ష్యంతో పోలీసులు ఇప్పటికే కోర్టు నుంచి వారెంట్ పొందారు. రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేశారు. ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రభాకర్ రావు అమెరికా చట్టాలకు అనుగుణంగా మార్చుకొని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటికే ఆయన అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నట్లుగా ప్రచారం సాగింది. తాను పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేశానని కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని, ప్రాణహాని ఉందని దరఖాస్తులో వేడుకున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్ వల్ల ప్రభాకర్ రావును ఇక భారత్కు ఇప్పట్లో తీసుకురావడం అసాధ్యమని తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సైతం పట్టు వదలకుండా తమ వంతు ప్రయత్నంగా ఈసారి మాస్టర్ ప్లాన్ వేశారు. ఎల్ఆర్ లెటర్ ఆఫ్ రోగటరీని జారీ చేసి ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర పర్మిషన్తో అమెరికాకు డాక్యుమెంట్స్ కోర్టు ద్వారా ఎల్ఆర్ను జారీ చేయించి దానిని కేంద్ర హోంశాఖకు పంపించి అనుమతి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికాలో ప్రభాకర్ రావు ఉంటున్న పరిధిలోని కోర్టుకు ఎల్ఆర్ను సమర్పిస్తారు. ప్రభాకర్ రావుపై ఉన్న అభియోగానికి సంబంధించి సేకరించిన ప్రాథమిక ఆధారాల సమాచారం ఈ అభియోగం నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ఎవిడెన్స్తో సహా ఎల్ఆర్ ద్వారా పంపిస్తారు. అక్కడ కోర్టు ఎల్ఆర్ను పరిశీలించి అనుమతిస్తే ప్రభాకర్ రావు నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికాలో వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వాంగ్మూలాన్ని తిరిగి తెలంగాణ పోలీసులకు అందిస్తే దానిని కోర్టులో సమర్పిస్తారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేయడానికి మార్గం సుగమం అవుతుందనే ఆలోచనతో పోలీసులు ఈ లెటర్ ఆఫ్ రోగటరీని ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు పోలీసులు చేసిన దర్యాప్తు, అరెస్ట్ అయిన వారి నుంచి సేకరించిన వాంగ్మూలాలు, వెలుగు చూసిన అంశాలు, వాటికి సంబంధించిన ఆధారాలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్లు వేశారు. పోలీసుల చేతికి ఫోటోలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా ఇల్లినాయిస్ ప్రాంతంలోని నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు హైదరాబాద్ పోలీసులకు చేరినట్టు ప్రచారం సాగుతున్నది. ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావుకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడికి అందుతున్నట్టు సమాచారం. అమెరికాలో ఉన్న సానుభూతి పరులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను పంపిస్తున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 10 నెలలకు పైగా ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటూ అనారోగ్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆయనలో ఏమైనా మార్పులున్నాయా అనే సందేహాలు స్పష్టంగా వచ్చినట్టు తెలుస్తుంది. 6 నిందితులు పరారులో 2. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం 6 పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో సేకరించిన ఆధారాలతో నిర్ధారించారు. ఇందులో 5 పోలీసు ఆఫీసర్లు, ఒక మీడియా సంస్థ యజమాని ఉన్నారు. A1గా ఉన్న ప్రభాకర్ రావు, A6గా ఉన్న శ్రావణ్ రావు పరారీలో ఉన్నాడు. అదనపు ఎస్పీ భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కొందరు అనారోగ్య కారణాల వల్ల, ఇంకొందరు తమ వ్యక్తిగత సమస్యలతో కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కేవలం A6గా ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు కావచ్చు, A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఈ ఇద్దరు దొంగలు పోయి అమెరికాలో దాచుకున్నారు. సో చేసినటువంటి ఈ దొంగలు ఇప్పటి వరకు మళ్ళీ ఏది అనారోగ్య సమస్య ఉన్నది, నాకు ఈ సమస్య ఉన్నది, ఆ సమస్య ఉన్నది అని పోయి మొత్తం అక్కడ జైరీళ్ళు వాళ్ళని తీసుకొచ్చేందుకు ఇప్పుడు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. చాలామంది కూడా పోలీసులకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, మా ఫోన్ ట్యాపింగ్ అనేది. సో ఇంకా బయటికి రానటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్కి దీంట్లో ప్రభాకర్ రావు అనేటువంటి చాలా కీలకంగా ఉన్నాడు. మరి ఆయన తీసుకొచ్చేందుకు మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పోలీసులంతా కూడా.